అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా డీటెయిల్డ్ గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తాము, ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నేను ఏదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర. ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటుంది. ఈ కాలంలో క్లియర్ గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది. అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు, ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది. అంటే నిన్న డిసెంబర్ 17 రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు. 19 సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత 4 అక్టోబర్ దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్షియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసి, సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్ట్కి, అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో. వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు. అట్లనే అనేక అంశాలలో చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు పర్టికులర్గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు నేను ఇవ్వడం జరిగింది. మీరు కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి ఉత్తరంలో కూడా చాలా స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి 14,000 కోట్లు అడిగినరు. ఈ కాపీని కూడా నేను మీడియా మిత్రులకు ఇస్తా ఉన్నాను. మీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట, ప్రపంచ బ్యాంకుకు ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, పేద ప్రజలకు ఒక మాట ఎట్లా చెప్తారు? ఇది కరెక్ట్ కాదు, స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పష్టత వచ్చే వరకు పోరాడతాం, పేద ప్రజల పక్షాన పోరాడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా, డిపిఆర్ ఉంది అని ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన అప్లికేషన్లో సెప్టెంబర్ 19 నాడే ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ తర్వాత అక్టోబర్లో మరి ఎందుకో కన్సల్టెంట్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చి అసెంబ్లీలో అబద్ధం చెప్తా ఉన్నారు. డిపిఆర్ ఉన్నదనడానికి సాక్ష్యం నేను మీకు ఇస్తా ఉన్నాను. మీడియా మిత్రులకి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రజల తరఫున మీడియాగా మీకు కూడా ఉన్నది కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మరి ప్రశ్నించాలి.
ప్రభుత్వం మనకు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముందన్నది కూడా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ తెలంగాణ, Congress government has been continuously duping the people of Telangana. They are lying to the people of Telangana. They have sought 4,100 crores of funds from the World Bank in September, when they have clearly said that there is a detailed project report for Musi River Development Project. Again, Telangana government has sought funds from the central government, 14,000 crores, stating that Musi River Development Project is going to take place. But yesterday in Assembly, despite asking them repeatedly, they have lied to the Assembly. Why are they lying repeatedly to the people of Telangana? Why are you getting loan from the World Bank? In the 10 years, BRS government did not let the World Bank enter into Telangana. Why are you now seeking help from World Bank? You are already seeking loans and getting loans of 1,28,000 crores from various private banks and government banks. Why are you going to the World Bank is my question to the Honorable CM of Telangana. If you are going to the World Bank, why are you lying to the people of Telangana? This is my straight question. I have all the relevant papers that I have showed and shared with the media. I will do it again, and we need to question the government of Telangana. Why this secrecy? Why this hypocrisy? Thank you. Jai Telangana. రెండు చూపించాలనా అక్క ఒక్కసారి స్టేట్మెంట్ मूसी के हलके में रहने वाले हमारे भाई बहनों से मैं गुजारिश करती हूँ, तेलंगाना में जो कांग्रेस सरकार है, मूसी के हलके में तकरीबन 16,000 लोगों के घरों पे मार्किंग किया है. उनको हटाने के लिए वो साजिश कर रहे हैं. हम गवर्नमेंट से आज यही डिमांड कर रहे हैं, आप यहाँ मूसी के हलके में गरीबों को हटा के ये सारा लैंड वर्ल्ड बैंक को दे रहे हो और उसके पास से पैसे आप लेके आ रहे हो. मूसी के हलके में जो रियल एस्टेट डेवलपमेंट प्रोजेक्ट होने वाला है, उसमें मूसी के आसपास रहने वाले गरीबों को क्या मदद मिलेगी, सरकार को बताने की जरूरत है. और सरकार